ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభోదయం. ప్రభు సమీపంగా ఉన్నాడు. అనుదిన ఆత్మీయ ఆహారం, నవంబర్ 26 మంగళవారం. నేటి మన ధ్యాన లేఖనాలు. మొదటిగా యెహోషువ గ్రంథం 11వ అధ్యాయం 23వ వచనం. యెహోవా మోషేతో చెప్పినట్లు యెహోషువ దేశమంతటిని పట్టుకొనెను. యెహోషువ వారి గోత్రముల చొప్పున ఇశ్రాయేలీయులకు స్వాస్యముగా దానిని అప్పగించెను. అప్పుడు యుద్ధము లేకుండా దేశము సుభిక్షముగా నుండెను. రెండవ లేఖన భాగం యెషయా గ్రంథం 41వ అధ్యాయం 5-6 వచనాలు. జనులు వచ్చి చేరుచున్నారు, వారు ఒకనికొకడు సహాయము చేసుకొందురు, ధైర్యము వహించుమని ఒకనితో ఒకడు చెప్పుకొందురు. వ్యాఖ్యానాంశం: కలసి పనిచేయుటలోని రెండు విధములు. వ్యాఖ్యానాంశం: కలసి పనిచేయుటలోని రెండు విధములు. వ్యాఖ్యానం: నేటి మన ధ్యాన వచనములలోని మొదటి వచనం గురించి ఒక సహోదరుడు ఎంతో ప్రశంసిస్తూ నాతో ఇలా అన్నాడు. యెహోషువ చేసిన పని అంతటినీ అతడు ప్రశంసించాడు. దానికంటే ముఖ్యంగా ఆ పని యెహోవా మోషేతో చెప్పినట్లు చేయబట్టను బట్టి ఆ సహోదరుడు ఎంతో ప్రభావితుడయ్యాడు. ఇంతకు మునుపు యెహోషువ గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనంలో రాయబడినట్లు, యెహోవా యెహోషువతో సెలవిచ్చినట్లు అతడు వారికి చేసెను అని యెహోషువను గురించి చూస్తాం. ఇంతేగాక మోషే ఆజ్ఞాపించిన పనిని కూడా యెహోషువ నెరవేర్చినట్లు 12వ వచనంలో చూస్తాం. వీరిద్దరూ కలిసి ఐక్యతతో పనిచేసిన అసమానమైన వ్యక్తులు. వీరిద్దరూ తమకు యెహోవా ఆజ్ఞాపించిన పనిని నెరవేర్చారు. ఫలితమేమంటే పని ముగించబడింది, దేశము సుభిక్షముగానున్నది. ప్రభువు మనలో ఒక్కొక్కరికి స్పష్టమైన వేరువేరు బాధ్యతలను అప్పగించాడు. అయినను మనకు యజమాని ఒక్కడే, ఆయనే మన ప్రభువు. మనం వ్యక్తిగతంగా ఆయనకు పరిచర్య చేయుచుండగా సంతోషకరమైన ఏకత్వమును మరియు పనిలో ఐకమత్యమును మనం గ్రహించగలం. యెషయా గ్రంథంలో చెప్పబడిన మాటలు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నిమిత్తము విశ్వాసులమైన మనమందరము ఏ విధంగా కలిసి పనిచేయవలనో చెప్పుచున్న మంచి మాటలుగా అర్థమిచ్చుచున్నను. చెప్పబడిన సందర్భములను బట్టి చూడగా రెండు వచనములు ఒకదానికొకటి పూర్తి వ్యతిరేకమైనవి. ఒక విగ్రహమును తయారు చేసుకొనుటకు జనులు కలిసి పనిచేయుటను యెషయా గ్రంథములోని వచనము వివరిస్తుంది. దీని తర్వాత వచనములో అది బాగుగా ఉన్నదని చెప్పి శిల్పి కంసాలిని ప్రోత్సాహపరచును, సుత్తెతో నునుపు చేయువాడు దాగలి మీద కొట్టువానిని ప్రోత్సాహపరచును, విగ్రహము కదలకుండా పనివాడు మేకులతో దాన్ని బిగించును అని వ్రాయబడింది. ఈ లోక జనులు చెడు ఉద్దేశముల నిమిత్తము ఎంతో ఆసక్తిగా కలిసి పనిచేస్తారు. మొట్టమొదటిసారి లోకులైన వారందరూ కలిసి పనిచేయుటను బాబేలు గోపురం వద్ద చూస్తాం. అయితే లోకులు సాధించిన అటువంటి ఫలితాలు వాటంతటా అవే స్థిరముగా నిలబడలేవు. వాటిని గూర్చిన తుది నిర్ణయము దేవునిదే. కావున మనము ఈ లోక వ్యవహారములలో చిక్కుకొనకుండా మనమందరము కలిసి ప్రభు చిత్తము నెరవేర్చుటకు ప్రయాసపడదముగాక. సహోదరుడు యూజీన్ పి. వెడ్డర్ జూనియర్. శుభములతో వందనాలు.